ఓం శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి ఆగస్టు 20 బుధవారం రోజున ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతున్నారు. ఈ ధనస్సు రాశి వారికి ఆగస్టు 20 బుధవారం రోజున వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, వీరి యొక్క గోచారం వీరికి అనుకూలంగా ఉందా లేదా అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత ఏ వ్యక్తి మీ దగ్గరికి రాబోతున్నారో అనేటటువంటి పూర్తి అంశాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో అర్థం అవుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడిన గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి చేయండి, మీ సమస్యలు తీరిపోతాయి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి బృహస్పతి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే గంట సింబల్ని ఓకే చేయండి. ఈ ధనస్సు రాశి వారికి ఆగస్టు 20 బుధవారం రోజున అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక వ్యక్తి అయితే మీ దగ్గరికి రాబోతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత మీరు ఈ సమయంలో ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు. ఈ ధనస్సు రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో గ్రహాలు గోచారం అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఒక పెద్ద సమస్య నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఉంటారు. వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. వీరు మనస్సు చాలా సున్నితమైంది అని చెప్పుకోవచ్చు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు చాలా నిజాయితీ పరులు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల అయితే వీరికి శత్రువులు అధికంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు దూకుడు స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి చిన్నప్పటి నుంచే కష్టాలు అయితే అధికంగా ఉంటాయి. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు, కానీ అందరూ వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరిని వాడుకొని వదిలేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు పట్టుదలతో పనులు చేస్తారు. సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు. స్నేహితులు ఎక్కువగా ఉంటారు వీరికి. అయితే పట్టుదల, మానవత్వం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారిని చూసి కన్నీళ్లు పెట్టుకునే సున్నితమైన మనస్సు వీరికి ఉంటుంది. ఎప్పుడు ఎవరికి సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, కానీ ప్రతిఫలం అయితే వేరొక్కరికి ఇస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు మాత్రం మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు అయితే
కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే చిన్నప్పటి నుంచే వీరికి ఉంటాయి. వీరికి కుటుంబం అంటే, వీరికి జీవితం అంటే చిన్న వయసులోనే అర్థం అవుతుంది. వీరు కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వారి అవసరాలను ముందే తీరుస్తూ ఉంటారు. వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం కష్టాలు అయితే ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే దైవం తోడు ఎప్పుడూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారికి ఈ ఆగస్టు 20 బుధవారం రోజున అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో మీకు గురువు గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీరు పొందబోతున్నారు. ఏ పని చేసినా మీకు కలిసి రాబోతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీరు మంచి లాభాలను చూస్తారు. ఈ సమయంలో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే విదేశాలకు ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో మీకు వీసా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే మీరు ఈ సమయంలో ప్రారంభించకపోవడమే మంచిది. కొన్ని రోజుల తర్వాత ప్రారంభిస్తే అధిక మొత్తంలో మీరు లాభాలు చూస్తారు. ఈ సమయంలో సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీ ప్రయత్నాలు కొనసాగించండి. శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆలోచనకు తగ్గట్టు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ ఆలోచనకు తగ్గట్టు ఉన్న వ్యక్తులతోనే వివాహం కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీరు ఎవ్వరికి డబ్బు అప్పు ఇవ్వకండి, అలాగే అప్పు చేయకండి. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో కూడా మీరు మంచి లాభాలు చూస్తారు. ఆర్థికంగా మీకు కలిసి వచ్చే సమయం ఇది అని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో అనుభవిస్తున్న కష్టాల నుండి విముక్తి మీకు లభిస్తుంది. మీ యొక్క పెద్ద సమస్య కూడా మీకు తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో లభిస్తుంది. మానసిక ప్రశాంతత కూడా మీకు కలుగుతుంది. మీకు శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది. మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోండి. శత్రువులపై మీరు విజయాలు సాధిస్తారు. అలాగే ఈ సమయంలో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నాలు చేసే వారికి ఈ నెల ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెల చివరిలో మీకైతే మంచి ఫలితాలు వస్తాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఆగస్టు 20 బుధవారం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక వ్యక్తి మాత్రం సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో అయితే అందరికీ ఇలా జరుగుతుంది అంటే అందరికీ కాదు, కొందరికి మాత్రమే ఇలాంటి ఫలితాలు లభిస్తాయి. ధనుస్సు రాశి వారికి గత కొంతకాలంగా మీ యొక్క పూర్వీకుల ఆస్తి విషయంలో చిక్కులు, గందరగోళాల పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమయంలో అయితే మీరు ఆ పెద్ద సమస్య నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క పూర్వీకుల ఆస్తి మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి పేపర్లను మీకు మధ్యవర్తి ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో మీరు కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, లేదంటే మీరు కొన్ని చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో మీరైతే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి.